అందరికీ గుడ్ మార్నింగ్ అండి, శుభోదయం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అందరి చేత గడ్డి పెట్టించుకుంటాడండి. జనాల చేత గడ్డి పెట్టించుకుంటాడు, తల్లి చేత గడ్డి పెట్టించుకుంటాడు, చెల్లి చేత కూడా గడ్డి పెట్టించుకుంటాడు. అందరూ అసహించుకుంటారు జగన్మోహన్ రెడ్డిని. ఆయన మాట కానీ ఆయన ప్రవర్తన కానీ అంతా కూడా అసహ్యంగా ఉంటుందన్నమాట. తాజాగా 2 రోజుల ముందు జనసేన ఎమ్మెల్యేని ఉద్దేశిస్తూ అలాగే మంత్రి సుభాష్ గారిని ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు వాడే మంత్రి రికార్డ్ డాన్సులు వేసుకుంటుంటాడు, అమ్మాయిలతో స్టెప్పులు వేస్తుంటాడు, వాడు అసలు మంత్రేనా, ఈ దరిద్రం మనకు అవసరమా అని కొన్ని మాటలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. వాస్తవానికి ఆ రోజు మంత్రి సుభాష్ గారు డ్యాన్స్ చేసింది అమ్మాయితో కాదు, అమ్మాయి గెటప్లో ఉన్న జబర్దస్త్ శాంతి స్వరూపుతోటి. శాంతి స్వరూప్ కూడా నేను ఒక వీడియో రిలీజ్ చేసింది జగన్మోహన్ రెడ్డికి గడ్డి పెడుతూ. ఒకసారి శాంతి స్వరూప్ ఏం మాట్లాడుతుందో అనేది ఒకసారి వినిపిస్తా, వినండి. హలో అండి, అందరికి నమస్తే. నేను మీ శాంతి స్వరూప్ జబర్దస్త్. సో గత కొన్ని సంవత్సరాలుగా జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా లేడీ గెటప్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. మీరు నన్ను అభిమానిస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ప్రేమ అనురాగాలకి. అయితే ఈ రోజు ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం ఉందండి. ఆ కారణం చెప్పే ముందు మీకు ఒక వీడియో చూపిస్తాను, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. మంత్రి సుభాష్ వాసంశెట్టి సుభాష్ నువ్వు ఈ ఏకంగా అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాను మంత్రి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు. సార్ చూశారు కదండి. నమస్కారం జగన్ గారు, మీరంటే నాకు ఒక అభిమానం ఉండేది. మీరు అంటున్నారు కదండి ఆ వీడియో చూపించి ఆ అమ్మాయిలతో అశ్లీలంగా డాన్స్ చేస్తున్న మంత్రి గారు అనేసి. ఆ అమ్మాయి నేనేనండి, లేడీ గెటప్ శాంతి స్వరూప్. సో మీకు నేను తెలియకపోవచ్చండి, కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ముందు మీ కార్యకర్తలు కొందరు నేను తెలిసే ఉంటాను కదండి, మీ షోలు కూడా నేను చేస్తున్నాను కదండి. కొందరు మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి నేను తెలిసే ఉన్నాను. కనీసం వాళ్ళు అడుగున్నా మీకు చెప్పేవారేమో. నిజ నిజాలు తెలుసుకోకుండా ఆయన నిజాలు తెలుసుకోడు. ఒకవేళ తెలిసినా కానీ నిజాలు మాట్లాడడు, అన్ని అబద్ధాలే మాట్లాడుతుంటాడు, అన్ని అవాస్తవాలే మాట్లాడుతుంటాడు. ఒకవేళ ఎవరైనా చెప్పినా కానీ వినడు. ఈయన టైపు కాదు అతను. అతనికి విన్నా కానీ అతను గుర్తుండదు కూడా. వాళ్ళు ఎవరైతే స్క్రిప్ట్ రాసిస్తారో, వాళ్ళు ఎవరైతే ఏదో మాట్లాడమంటారో దాన్నే గుడ్డిగా చదివేస్తాడు, గుడ్డిగా మాట్లాడేస్తాడు. జగన్మోహన్ రెడ్డికి సొంత ఆలోచన తెలివి ఉండదు, సొంతగా ఆలోచించడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. సొంత తెలివితేటలు లేవు. అతను ఒక రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు అనేవాడికి ఎంతో కొంత సొంత అభిప్రాయం ఉండాలి. మనోడికి అది ఏది ఉండదు. మనోడికి అసలు ఏది ఉండదు. అసలుకి గుడ్డెద్ది చెల్లెబడినట్టు ప్రవర్తిస్తున్న మంత్రి గారు అనేసి ప్రచారం చేస్తున్నారండి. సో ఇప్పుడు నేను చెప్పేది మీ కాకపోయినా మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మీ నిజాలు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నానండి. ఈ జనవరి 15వ తేదీ అనగా సంక్రాంతి పర్వదినాన రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాలు అనే ఒక కార్యక్రమం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు హైపరాది గారి టీం ని పిలవడం జరిగిందండి. దాంట్లో భాగంగా మేము అందరూ టీమ్ గా వెళ్ళాము. మరి మేము వెళ్ళినప్పుడు ఎంటర్టైన్ చేయాలి కదండి, డాన్స్ చేస్తాం, స్కిట్లు చేస్తాము. అందులో భాగంగా మేము డాన్స్ చేస్తూ మంత్రి గారు ఆడ కూర్చొని ఉంటే ఆయన మీ బలవంతం పెట్టి, సార్ మాతో పాటు మీరు 2 స్టెప్పులు ఏంటి సార్ అని మీ బలవంతం పెడితే ఆయన మా కళాకారుల్ని కాదనలేక ఆయన మా మీద గౌరవంతో వచ్చి 2 స్టెప్పులు వేశారు. ఇంకొక విషయం తెలుసా అండి, నాతో ఆయన డాన్స్ చేయలేదండి. ఆయన డాన్స్ చేస్తున్నప్పుడు నేను ఆయనతో వెళ్ళి నేను 2 స్టెప్పులు వేశానండి. దానిపై మీరు రికార్డింగ్ డాన్స్ అని చెప్పి సృష్టించేసి అందరినీ బ్యాడ్ చేస్తున్నారు. అక్కడ రికార్డింగ్ డాన్స్ అంటే ఒంటి మీద బట్టలు లేకుండా చెడ్డీలతోటి అమ్మాయిలతో డాన్స్ చేస్తే రికార్డింగ్ డాన్సులు అంటారండి. ఆ రికార్డింగ్ డాన్స్ కాదండి. సంక్రాంతి సంబరాల్లో వేల మంది జనాల మధ్య జరుగుతున్నటువంటి కార్యక్రమంలో చేస్తున్న ఎంటర్టైన్మెంట్ అండి అది కూడా సుభాష్ గారు అక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి కొంచెం ఎంటర్టైన్ చేస్తూ మాట్లాడుతూ 2 స్టెప్పులు వేశారు. దానికి పోయేసి మీరు ఈ రోజు ఇంత ప్రచారం చేశారు. దీనివల్ల అటు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇటు మమ్మల్ని కళాకారులు ఇబ్బంది పెడుతూ, ఎందుకంటే ఈవెంట్ల ద్వారా మేము బ్రతుకుతున్న వాళ్ళని. దానివల్ల మాకు రేపు మాకు కొంచెం బ్యాడ్ అవుతుంది కదండి. మీరు పెద్దవారు అది ఆలోచించకుండా మీరు ఈ రోజు ఇంత ప్రచారం చేయడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే గారు ఎవరిని కూడా ఏ ఒక్క ఇదితోటి చూడలేదండి. ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడుతూ కూడా అక్కడ ఆ ఒక కార్యక్రమాన్ని 3 రోజులు కూడా చాలా సక్సెస్ఫుల్ గా నడిపించిన ఒక కార్యక్రమాన్ని ఈ రోజు ఆ కార్యక్రమం సక్సెస్ అయింది కాబట్టి మీ వాళ్ళు ఓరవలేక ఈ రోజు ఇంత ప్రచారం చేస్తున్నారు ఆ ఇది. సో ఏదైనా కానీ నేను ఎవరిని కూడా తప్పుగా ఉద్దేశించి మాట్లాడలేదండి. ఎందుకంటే వినాలా, తెలుసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడకూడదండి.
ఏది పెడితే అది మాట్లాడితే ఇదిగో చివరాఖరికి వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతూ, వాళ్ళు ఏదో కామెడీ చేసుకుంటూ, వాళ్ళు ఏదో సినిమాలు చేసుకుంటూ, వాళ్ళు కళాకారుల చేత కూడా అసహించుకుంటున్నారు. అందరి చేత అసహించుకుంటారు, అందరి చేత అసహించుకుంటారు. ఆఖరికి వీళ్ళ చేత కూడా అసహించుకుంటున్నారు. మీరు ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా? ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా చెప్పా? ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా అవగాహన నుండి మాట్లాడుతున్నావా? అబ్బాయితో స్టెప్పులు వేస్తే అమ్మాయితో డ్యాన్సులు వేస్తున్నాడు. డ్యాన్సులకి రికార్డ్ డాన్సులకి తేడా ఉందండి. మీకు ఆ విషయం బాగా తెలుసు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీరు రికార్డ్ డాన్సులకు వెళ్ళి ఉంటారు, అప్పట్లో వెళ్ళలేదని నేనైతే అన్నను. ఖచ్చితంగా రికార్డ్ డాన్సులు ఏవి ఇప్పించుంటారు, వెళ్ళే ఉంటారు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరే చాలా చోట్ల ఆ రికార్డ్ డాన్సులు పెట్టి మీ నాయకులు మెడలో కండవలు వేసుకొని, మీ పార్టీ కండవలు వేసుకొని అమ్మాయిల మీద అమ్మాయిల ఒళ్ళో కూర్చోబెట్టుకొని అమ్మాయిలతో డ్యాన్సులు వేసిన వీడియోలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదో పత్తిత్తులాగా మేమేదో చేయనట్టు, మా నాయకులు ఏదో రికార్డ్ డాన్సులు పెట్టనట్టు పత్తిత్తులాగా వచ్చి మాట్లాడకూడదండి. ఒకసారి వెనక ముందు చూసుకోండి. మీకు చిన్న సలహా అండి, మీరు మంచి చెప్పినా తీసుకోరు, చెడు చెప్పినా తీసుకోరు. మీరు మంచి చెప్పినా వినరో, చెడు చెప్పినా వినరో. మీరు అర్జెంటుగా ఒక స్క్రిప్ట్ రైటర్ని పెట్టుకోండి, మంచి వాళ్ళని పెట్టుకోండి. ఇప్పుడు ఉన్న వాళ్ళని తీసేసి మంచి వాళ్ళని పెట్టుకోండి. వాళ్ళు ఏది రాసిస్తే అది చదవద్దు. మనకంటూ ఒక సొంత తెలివితేటలు ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు. మనకంటూ సొంత ఆలోచనలు ఉండాలి. ఎవడేది పడితే అది మాట్లాడమే చిల్లరగా చీపని పెంచడంలా ప్రతి ఒక్కరి చేత గడ్డి పెట్టించుకోవడానికి కొద్దిగా కూడా సిగ్గు లేకుండా. జై హింద్.